రోజులు కూర్చున్నాడు. హరి లెక్కది ప్లీజ్ నాకు తొందరగా చెప్పాలి. నాకు 10 సంవత్సరాలలో కేసీఆర్ సెక్రటరీ సచివాలయంలో ఎన్ని రోజులు కూర్చున్నాడు? నాకు తొందరగా లెక్క చెప్పండి. ఇంకొకటి నేను 5 అడుగుతున్నా వచ్చాను మనకు, ఆ తర్వాత చెప్తా, లాస్ట్కి చెప్తా. ఒక మాట చెప్తున్నానండి, ముస్లింలకైనా హిందువులకైనా క్రైస్తవులకైనా సమానత్వంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మేమొచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఏం చేశామని చివరికి చెప్తా. ప్రధానంగా నేను మీ అందరిని కోరేది ఏంటంటే, ఒక రాజకీయపరమైన ఏదో కేసీఆర్ విమర్శలు చేసే ప్రయత్నం చేసిండో, కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం చేయాలి అని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండో, అసలు ప్రజలకు దొరకని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు దొరకలేవు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు దొరకలేవు. 14 నెలల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మా మీద కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎట్లా బ్లేమ్ చేయాలి అనే కార్యక్రమం ఈ రోజున మొదలు పెట్టినావు. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట, సచివాలయంలో ఈరోజు ఆయన మాట్లాడిన కేసీఆర్ గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కడ మన షాద్నగర్లో ఇప్పుడు బహిరంగ సభ ఇప్పటిదాకా అయింది కదా, ఈరోజు ఏది షాద్నగర్లో ఒక మీటింగ్, ఇప్పుడు సభ ఇప్పుడు ఆల్రెడీ లైవ్ వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ గోశామాలు ఉస్మానియా హాస్పిటల్ ఈరోజు హాస్పిటల్ శంకుస్థాపన చేసిండు. ముఖ్యమంత్రి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డిప్యూటీ సీఎం గారు, ముగ్గురు కూడా, బట్టి గారు, దామోదర్ గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా హాస్పిటల్ ఫౌండేషన్ వేసిండు. షాద్నగర్లో బహిరంగ సభ ఏదో కార్యక్రమం, అక్కడ అఫీషియల్ ప్రోగ్రాం, అక్కడ పాల్గొన్నాడు. ఇక్కడిది గద్దర్ గారి ప్రోగ్రాం కూడా ఇప్పుడు వస్తున్నాడు అక్కడికి. రవీంద్ర భారతి గద్దర్ గారికి వస్తున్నారు. ప్రజల మధ్యలో ఒక లెక్క తీతాం. లేకపోతే ఈ 1 ఇయర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంతమేమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చింది సరే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ సంవత్సరం మొత్తము సభలు కానీ శంకుస్థాపనలు కానీ లేదా కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, పథకాల కార్యక్రమాలు ఎన్ని చేసిండు హరి కొంత రేవంత్ రెడ్డి గారిది ఒకసారి నాకు అది. అట్లనే 10 ఏళ్ల కాలంలో అప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు, 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు. కొంత డాటా నాకు ప్లీజ్, కొంత ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం అది ఉన్నది మనకి. ఇప్పుడు అది తర్వాత మాట్లాడదాం ఎలక్షన్ల గురించి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒకటే పాయింట్గా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు 1 ఇయర్లో ప్రజల మధ్యకు వచ్చిండు, 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు ప్రజల మధ్యలోకి వచ్చారు. మా పిఆర్ఓ హరి లెక్క చేస్తున్నాడు, అది కొంత స్పష్టత తెలంగాణ ప్రజలకు ఇస్తాను. అది మళ్ళీ చెప్తా. ఇంకోటి ఇగో కేసీఆర్ గారు ఏం మాట్లాడినా అన్ని బక్వాస్ మాటలన్నీ బక్వాస్. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు అన్ని బక్వాస్ మాటలు మాట్లాడతాడు. బక్వాస్ అంటే ఏంటిది? అది అబద్ధాలు. బక్వాస్ అంటే అబద్ధాలు. మన తెలంగాణలో బక్వాస్ మాటలు అంటాం. ఒక్కడి కరెక్ట్గా మాట్లాడాడు కేసీఆర్ గారు.
అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈ అబద్ధాలను జనాలను ఎట్లా ఒప్పియాలి అనే దాని మీద అతను ప్రాక్టీస్ రోజు ఇంట్లో చేస్తాడు. అదేదో టీవీలో ముందు వచ్చి మాట్లాడతాడు. తెలంగాణ ప్రజలని ఎట్లా మోసం చేయాలి, అబద్ధాలు చెప్పి ఎట్లా మోసం చేయాలని తాను ఫామ్ హౌస్ లో ప్రాక్టీస్ చేస్తాడు. ఇది సింపుల్ చెప్తున్నా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి